హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ 3 యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మన లాంగ్ వీడియోలో పొడి సేమియాలు మమ్మీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చూడండి, మన వీడియోలో పొడి సేమాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక సేమాలు ఒక గలాస్ తీసుకోవాలి, కట్ చేసినామంతది అండి. ఈరోజు అయితే మన వీడియోలో లాంగ్ వీడియోలో నేను పొడి సేమాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఒక గలాస్ సేమాలు తీసుకున్నాను. చూడండి, ఒక గలాసు. ఇప్పుడు స్టవ్ వెలిగించాము, పెనం పెట్టుకున్నామండి. పెనం ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. సేమాలు అనేది ఉడికించుకోవాలి, అందుకు వాటర్ వేసుకోవాలి. ఒక గలాస్ సేమాలు తీసుకుంటే నేను 1.5 గలాస్ నీళ్ళు తీసుకుంటున్నాను. పొడిగా ఉండాలి కదా, అందుకు 1.5 గలాసు. ముందు ఒక గలాసు పోసినా, ఇప్పుడు అర్ధ గలాసు. ఇది హీట్ అవనిద్దాం. చూడండి, ఇలా నీళ్ళు కాగినప్పుడు మనము సేమాలు అనేది వేసుకోవాలి. దీంట్లోకి వేసుకున్నాక కలుపుకోవాలి, ఉడకనిద్దామండి. చూడండి, సేమాలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళు ఉంచేయకూడదు, ఇలాగే పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్నాము. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత తీసుకున్నాము. చూడండి, ఆ సేమాలు చల్లారే లోపల మనము చక్కెర అర్ధ గలాసు తీసుకొని మిక్సీ కడించుకోవాలి. ఎలకబుడ్లు వేసుకొని, ఎక్కువ వేసుకోకూడదు. మనము ఒక గలాసే కదా సేమాలు వేసుకోండి, అందుకని మనము చక్కెర ఎక్కువ వేసుకో. మీకు ఎక్కువ కావాలనుకుంటే, ఎక్కువ తీపి ఉండాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువ ఉండదు. ఎలకబుడ్లు 3 వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టుకొని మనము మిక్సీ ఆడించుకున్నాము. చక్కెర అయితే నున్నగా ఆడించుకోవాలి. చూడండి, చక్కెర ఇలా ఆడించుకోవాలి నున్నగా. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది. మనం తీసుకున్నాం సేమాలు. మూత వాటర్ అన్నీ నిమిరిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లోకి అనేది మనము చక్కెర వేసుకోవాలి. చక్కెర మిక్సీకి పట్టుకున్నాను కదా, పొడి ఎలకబుడ్లు చక్కెర 2 కలిసి మిక్సీకి పట్టుకోండి పొడి. దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. వేసుకొని మనకి ఎంత కాల్చి ఉంటే అంత వేసుకోండి. అలా వేసుకున్నాక అలాగే కొబ్బరి పొడి, ఇది ఒట్టి కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి అనే కథ వేయకూడదు. ఒట్టి కొబ్బరి ఇలా తురుముకోవాలి. ఇది కూడా దీంట్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నేను ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మాకు పడిశాలు దగ్గులు ఉన్నాయి, అందుకని అలా కొంచెం వేసాను. వాండకాలం కదా, అందుకని. అది కానీ ఇప్పుడు తీపి తినకూడదు మనం అసలు అనుకుంటే, కానీ ఇది నాకు చాలా ఇష్టం, తినాలనిపిస్తుంటే అందుకని చేస్తున్నాను మీకోసం. కానీ అలాగే వీడియో తీసినట్లుంటుందని మా పాపని వీడియో తీయమన్నాను. మా అక్కకి పెళ్లి చూపులు వచ్చినప్పుడు మా అమ్మ చేసిండేది, మా పెద్ద అక్కకి. అప్పుడు తినిండేదే, ఇంతవరకు ఇంకా తినలేదు. నాకు చాలా ఇష్టము. ఇలా చల్లారినాక చాలా పొడి అవుతాయి. మీకు ఎంత నెయ్యి కలిసింటే అంత వేసుకోండి. నెయ్యి ఎక్కువ పడితే చాలా బాగుంటుంది. ఒట్టి కొబ్బరి తురిమే వేసుకోండి, మర్చిపోకుండా. మనము చక్కెర అయిందో లేదో చూద్దాం. ఇంకా కొంచెం వేసుకున్నాం, కాలేదు. ఇదంతా వేసేద్దాము. అర్ధ గలాస్ పడుతుంది ఖచ్చితంగా ఒక గలాస్ సేమాలకి, అందుకని నేను కరెక్ట్గా వేసేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మన పొడి సేమలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా నచ్చితే మీకు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.